యాంటిక్ గోల్డ్ ఫినిష్ లో ఈ బ్యూటిఫుల్ నక్షి వర్క్ తో ఉన్న దశావతారాల వడ్డానం ఇప్పుడు మనం చూద్దామండి. మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఈ వడ్డానంలో అఫ్ కోర్స్ దశావతారాలతో పాటు ఇక్కడ గణేష్ అండ్ కుమారస్వామి అండ్ మధ్యలో బాలాజీ ఉన్నారు. సో ఈ డిజైన్ డీటెయిల్స్ చూడాలంటే లెట్ us మూవ్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రాప్ చూడండి, చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేయబడింది. అండ్ ఇక్కడ ద్వారపాలకుల్లో ఇటువైపు ఒకళ్ళు ఇంకో వైపుని పెట్టారు. మరి ఇక్కడ మత్స్య, మళ్ళీ కూర్మ, వరాహ, నరసింహ, వామన ఇటువైపు అందరూ ఈ డిజైన్ తో పాటు ఇటువైపు ఉంది. అండ్ ఈ పైన కూడా చూస్తున్నారు కదండి, ఒక గుడిలో ఎలాంటి డిజైన్ ఉంటుందో అలాంటి డిజైన్ నే ఇక్కడ ఒక అసెండింగ్ ఆర్డర్ లో పెట్టడం జరిగింది. కింద త్రూ అవుట్ వడ్డానం రూబీ పోటా స్టోన్స్ పెట్టడం జరిగింది. అండ్ అలాగే ఈ హ్యాంగింగ్స్ అన్ని చూస్తే ఎమరల్డ్ బీడ్స్ ప్లస్ పర్ల్స్ ఉన్నాయి. అండ్ ఇలా కొంచెం సెంటర్ వైపుకి వస్తే ఇటువైపు గణపతి ఉన్నారు, అది కూడా ఒక డాన్సింగ్ పోజ్ లో ఉన్నారండి. సో గణేష్ డీటెయిల్స్, అసలు ప్రతి అవతారంది డీటెయిల్స్ చెప్పాలంటే ఎంత అందంగా ఉందో మాటల్లో చెప్తే సరిపోదండి. చాలా ఫైన్ క్రాఫ్ట్స్మెన్షిప్ అండి. అసలు ఇక్కడ చూడండి, మత్స్య అవతారంలో ఈయన టేల్ మీద ఉన్న ఆ స్కేల్స్ మొత్తం చాలా నీట్ గా కనిపిస్తాయి. మళ్ళీ ఇక్కడున్న అవతారంలో కూడా ఆ టర్టిల్ మీద ఉన్న డిజైన్, మళ్ళీ ఈ వరాహ అవతారంలో ఆయన భూమిని ఎత్తారు ఆ డిజైన్ కానీ, లేదా ఈ నరసింహుడు అవతారంలో ఆయన చేతిలో ఉన్నవి అండ్ ఆయన మకుటం మీద ఉన్న డిజైన్ తో సహా చాలా క్లియర్ గా ఉంది. సో అలాగే ప్రతి డిజైన్ డీటెయిల్స్ చాలా అందంగా చేయడం జరిగింది. నాట్య గణపతిది కూడా మీరు చూస్తే ఒక గుళ్ళో ఎలా ఉంటుందో అలాగే ఉందండి. ఇలా పైన ఫ్రేమ్ తో పాటు ఆయన ఉన్నారు. అండ్ సెంటర్ పీస్ కి వచ్చేసరికి మన తిరుపతి బాలాజీ ఉన్నారు కదండి, ఆయనది ఎంతో అందంగా డిజైన్ చేయబడింది. సేమ్ గుళ్ళో ఎలా ఉంటుందో అలాగే చేసి పైన లక్ష్మీదేవిని పెట్టి ఇక్కడ ఈయన్ని కావ్ చేయడం జరిగింది. అండ్ స్తంభాలతో సహా మీరు డిజైన్ ని చూడొచ్చు. అండ్ ఈయనకి సెంటర్ లో రూబీస్ అవి కూడా ఉన్నాయి. ఈయన చెయ్యి కూడా చూడండి ఎంత డీటెయిల్, చాలా డిజైన్ డీటెయిల్ చాలా అందంగా చేయడం జరిగింది. అండ్ ఇటువైపుకి వస్తే కుమారస్వామి ఆయన నెమలితో పాటు ఉన్నారు. అండ్ ఆ నెమలి డిజైన్ లో కూడా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ అలాగే వెళ్తే ఇక్కడ పరశురాముడు, రాముడు, బలరాముడు, మళ్ళీ కృష్ణ అండ్ కల్కి అండ్ లాస్ట్ లో మళ్ళీ ద్వారపాలకుల్ని పెట్టారు. సో ఈ డిజైన్ మొత్తం చూస్తే కనుక ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ పీసెస్. మీరు ఎప్పుడైనా చూసే దాంట్లో ఎక్కడ కూడా మీకు ఇలాంటి డిజైన్ ప్లస్ విత్ సో మచ్ డీటెయిలింగ్ దొరకడం చాలా చాలా కష్టం అండి. ఈ డిజైన్ చాలా చాలా యూనిక్ అండి, బికాస్ కుమారస్వామి అండ్ గణపతి శివ పిల్లలు, కానీ ఇక్కడ మాత్రం బాలాజీతో పాటు పెట్టడం జరిగింది. అండ్ అలాగే విష్ణుమూర్తి అవతారాలని రెండు పక్కన చేశారు. ఈ దేవతలందరూ ఇదే డిజైన్ లో ఉండడానికి హరిహరులు ఒక్కటే అనేది బాగా సింబలైజ్ చేస్తుందండి. మరి బ్యూటిఫుల్ వడ్డానం బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూద్దాము. వెనకాల సైడ్ చూసినట్టయితే మీకు గోల్డ్ కలర్ ఫినిషింగ్ లో మీకు తేడా తెలుస్తుంది. ఇక్కడ యాక్చువల్ గోల్డ్ కలర్ ఉంది అండ్ ఫ్రంట్ సైడ్ లో యాంటిక్ ఫినిష్ జరిగింది. అండ్ ప్రతి డిజైన్ కి ఎంత నీట్ వర్క్ ఉందండి. ఎక్కడైతే స్టోన్స్ ఉన్నాయో అవన్నీ ఓపెన్ సెట్టింగ్స్ లో ఉన్నాయి. హ్యాంగింగ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ చాలా స్టర్డీ డిజైన్, సో చాలా స్ట్రాంగ్ గా ఉందండి. నేను ఒకసారి వెయిట్ డీటెయిల్స్ కూడా చెప్పేస్తా. ఈ వడ్డానం వెయిట్ డీటెయిల్స్ వచ్చి గ్రాస్ వెయిట్ 180.730 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 171.837 గ్రామ్స్. మరి లేట్ చేయకుండా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ యూనిక్ డిజైన్ మీ సొంతం చేసుకోవడానికి స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నంబర్ కి కనెక్ట్ అయ్యి ఈ డిజైన్ డీటెయిల్స్ తెలుసుకోండి అండ్ ఈ బ్యూటిఫుల్ డిజైన్ ని మీ సొంతం చేసుకోండి. ప్లీజ్ డూ విజిట్ దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, హైదరాబాద్.